హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నా వాయిస్లో బేస్ అర్థమవుతుందా? సో మా 10th క్లాస్ మేట్ని ఈరోజు మీట్ అవుతున్నాం అనమాట. 13 మెంబర్స్ వరకు, మిగతా వాళ్ళు 10 మెంబర్స్ రావడం లేదు. సో మా కరిష్మా ముస్లిం క్యారెట్ హల్వా తెచ్చింది మా కోసం. మా నాయంద్రని సర్వ్ చేస్తాడు అందరికీ, ఎందుకంటే వాడైతే సమానంగా అందరికీ పంచగలడు కాబట్టి. సో అందుకండి జీడిపప్పు క్యారెట్ హల్వా దుమ్ములేపినాం. పోయిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ ఎంత ఎంజాయ్గా ఉంటారంటే చాలా బాగుంటారు. వీడు మా క్లాస్ లీడర్, సగమే కనపడతాడు. సీను, నాయంద్ర, మా అమ్మాయిల పేరు తర్వాత చెప్తానమాట. సో ఎంత బాగా అంటే అంత బాగా ఎంజాయ్ చేసామండి. మా ఆయన మొత్తం ఒక విజిటర్ లాగా చూస్తూ ఉన్నాడు. చాలా పెద్ద కొండలు, చాలా పెద్ద పెద్ద లోతుగా, అసలు అంత కింద నీళ్ళు, పొరపాటున కింద పడినాము అంటే ఖచ్చితంగా దెబ్బ తగులుతుంది, ఎందుకంటే మొత్తం రాలే కాబట్టి. నేనైతే ఫస్ట్ టైం అండి. మా వాళ్ళు ఆల్రెడీ 2-3 టైమ్స్ వెళ్ళారు. నేనైతే ఫస్ట్ టైం పోతున్నా మా వాళ్ళతో పాటు. మాకు దగ్గరే, కాకపోతే ఎప్పుడు వెళ్ళలేదు. సో ఫ్రెండ్స్తో వెళ్తున్నాం. మా ఆయనకి బోరు కొట్టకుండా మా సీను చాలా బాగా సపోర్ట్ చేశాడు. కరిష్మా ముస్లిం అంటే ఈమె తీసుకొచ్చింది అనమాట క్యారెట్ హల్వా. ఎప్పుడు ఆ బురక వేసుకొని తిరుగుతుంట అది. థ్యాంక్ యూ కరిష్మా, హల్వా తెచ్చినందుకు. సో ఇది సీతామహల్ అనమాట. అంటే అర్చన దాన్ని క్యారీ చేయలేక బ్యాగ్ని తల ప్రాణం తోకొచ్చింది ఆ అమ్మాయికి. సో అది తాజ్మహల్ తర్వాత చూపిద్దాం. ఇది వచ్చి సీతామహల్. అంటే ఇక్కడ ఇది మధ్యలో ఉందన్నమాట. ఎందుకంటే రాజులు, ఒకప్పటి రాజులు ఈ ఈ రూమ్లోనే ధాన్యాన్ని తీసుకొచ్చి దాచిపెట్టేవాళ్ళంట. అక్కడ రాసి పెట్టింది, కాకపోతే కనిపించలేదు మీకు, మాకు కనిపించింది. సో స్కూల్ నుంచి కూడా పిల్లలు చూడడానికి వచ్చారు. వీళ్ళు మదర్ తెరీసా నుంచి వచ్చారంట, కడప. సో ఈ రూట్ అంతా కొత్తగా వేశారంట ఫ్రెండ్స్. రాళ్ళతోనే చూడండి, కింద ఒక్కటే సిమెంట్ అతికిచ్చారు. ఇంకెక్కడ కొండలు చూసినా అస్సలు ఒక్క సిమెంట్ కూడా ఉండదు, మొత్తం రాళ్ళతోనే కట్టిర్రు. అట్లా ఉన్నాయన్నమాట చిన్న చిన్నవన్నీ. సో అన్నీ చూడలేదు మేము, చూసింది 2 తాజ్మహల్, సీతామహల్ అనమాట. సో చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఫుడ్ కూడా అక్కడే ప్రిపేర్ చేసుకోవాలనుకున్నాం, కాకపోతే అందరు వస్తే చేసుకుందాం అనుకున్నాం, లేకపోతే లేదు. ఎంత పెద్ద పెద్ద రాళ్ళు చూడండి ఫ్రెండ్స్. అసలు అక్కడ మూవీ షూటింగ్ జరిగిందనమాట. మర్యాద రామన్న అని చెప్పి రామన్న సినిమా ఉంది కదా, సునీల్ గారిది. పెద్ద ఏర్లాగా కనపడుతుంది కదా. గణపతికి వెళ్ళాము అంటే ఈ ప్లేస్ ఖచ్చితంగా ఫోటో దిగాలి, ప్లేస్ ఖచ్చితంగా చూడాలన్నమాట. ఎందుకంటే అటుపక్క కొండ, ఇటుపక్క కొండ, మధ్యలో నీళ్ళు, మనం దగ్గరగా ఉన్నట్టు ఉంటామన్నమాట. సో హైదరాబాద్లో గోల్కొండ ఎంత ఫేమస్సో మా ఊరంతటికి గండికోట అంత ఫేమస్ లాగా చేశారు. అయితే ఫస్ట్ కొంచెం సరిగా లేదనమాట. సో ఇప్పుడే చాలా బాగా అవుతుంది. రెస్టారెంట్స్, ఇంకా రూమ్స్, ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది. ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. ఫారెన్ నుంచి కూడా వచ్చారనమాట. ఇక్కడ చాలా మటుకు మూవీ షూట్స్ జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్, కాకపోతే మేము వెళ్ళలేదు. ఈ నుంచి పన్నామనుకోండి అసలు ఎవరికి దొరకము. మా నాయంద్ర ఫోటో దిగమంటే అర్చన కామెంట్ చేస్తుంది, రే మీ పాప ఉన్నట్టుందిరా అని. ఇంకా వాడికి పెళ్ళి కాలేదనమాట. ఇక్కడ నుంచి బాగుంటుందండి వ్యూ. మేము పొద్దున్నే వెళ్ళాం కాబట్టి చాలా బాగుంది. మా క్లాస్ అంతటికి ఫోటోగ్రాఫర్ మా తిమోతి అనమాట. చాలా బాగా తీస్తాడు ఫొటోస్, అంత క్రియేటివ్. అర్చన
స్టిల్స్లో మహా స్టైల్ అనమాట. అంత లోయలు పెద్ద లోయలు ఫ్రెండ్స్. మా వాళ్ళకి కొంచెం కూడా భయం లేకుండా దిగుతారు ఫోటోలు. మా దుబ్బోడు కింద వారం కూర్చున్నాడు అంటే వాళ్ళు ఇంకో సైడ్ చూస్తున్నారు. ఫోటో కాదు వీడియో తెచ్చిన పిల్లలు ఉన్నారు కదా అటుపక్కకి పైకి ఇంకా అట్లా అలా అక్కడ ఉన్నారనమాట వాళ్ళు. సో మేము అంత పైకి ఎక్కడం ధైర్యం చేయలేక కిందనే ఉండిపోయాము. ఆడికి ఎక్కడానికే భయం వేసింది చాలా, పొరపాటున కింద పడతామేమో అని చెప్పి. ఎంత పెద్ద పెద్ద రాళ్ళు ఫ్రెండ్స్, నేనైతే ఫస్ట్ టైం చూడడము. అంత పెద్ద పెద్ద రాళ్ళు ఎట్లా వాళ్ళు చేసేవాళ్ళు మరి. ఇప్పుడు వాళ్ళైతే కట్టలేరండి ఇంత బాగా. అప్పటి రాజులకే అది సాధ్యమైంది. గండికోట అనేది చాలా మంచి ప్లేస్ అని నాకు అర్థమైంది. సో అందరం గ్రూప్ కూర్చున్నాం అన్నమాట. సో మళ్ళీ మా తిమోతి అన్నమాట ఫోటోలు తీస్తూ ఉన్నాడు. మా ముచ్చట్లు అయితే అయిపోలేదండి, చాలా బాగా మాట్లాడుకున్నాం. సెల్ఫీ తీస్తారా అమ్మాయి అంటే నేను బురకాలో ఉన్నా అంటుంది కరిష్మా. వాళ్ళ పాప కూడా వచ్చిందనమాట. సో మా పాపని పిలుచుకెళ్ళలేదు, ఇంటి దగ్గర లేదు, ఊరికి పోయింది ఆ పాప అని చెప్పి. సో శిల్పాలు చూడండి ఫ్రెండ్స్, అంత చిన్న రాయికి అంత ప్లేస్లోని ఎంత నీట్గా చేశారు మరి. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒక రాజు ఎంత ప్లాన్ చేసి కట్టించారు ఏమో మరి రాజులు. చాలా బాగుంది అన్ని శిల్పాలు. ఇదంతా మనం చూస్తుంది కళ్యాణ మండపం అన్నమాట. ఒకప్పుడు రాజులు ఈ కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకునే వాళ్ళంట. సో ఎక్కడే కానీ సిమెంట్ జాయిన్ చేసి కట్టింది లేదు, మొత్తం రాళ్ళతోనే కట్టారనమాట. ఆ రాళ్ళపైనే మళ్ళీ ఇవి రూమ్స్ అన్నమాట, కళ్యాణ మండపం ముందర ఉన్నాయి. సో నేను ఎందుకు అనుకున్నానంటే పెళ్ళి కొడుకు వాళ్ళు పెళ్ళి కూతురు వాళ్ళు వచ్చి బట్టలు ఏమైనా డ్రెస్సెస్ ఏమన్నా చేంజ్ చేసుకోవడానికి అని అనుకున్నాము. తర్వాత ఇక్కడ ఫోటోషూట్ కూడా జరుగుతుంది కదా ఫ్రెండ్స్, వాళ్ళకి కూడా డ్రెస్ చేంజ్కి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పి ఒకప్పుడు ఇక్కడ హోమాలు అక్కడ చేసేవాళ్ళంట పెద్ద పెద్ద రాజులు. ఒకప్పుడు చూడండి ఫొటోస్ చాలా బాగా తీపించుకుంటారు, మెమొరీస్గా పెట్టుకుంటారు. ఇదండి గోల్కొండ, ఇది కళ్యాణ మండపం. నెక్స్ట్ ఇవి కూడా ఆపోజిట్ రూమ్స్ అన్నమాట. ఇందాక చూపించింది సపరేట్ రూమ్స్, ఇవి ఆపోజిట్ రూమ్స్. సో ఇది మెయిన్ అన్నమాట, మెయిన్ వాకిలి, మెయిన్ డోర్. చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా అంత బండలు ఎట్లా ఎత్తి పెట్టారో వాళ్ళకే తెలియాలి. నన్ను ఇంత మంచి ప్లేస్కి తీసుకెళ్ళినందుకు మా ఫ్రెండ్స్కి అందరికీ థ్యాంక్ యూ అండి. మా ప్రసాద్ ఆర్మీ జాబ్ చేస్తాడు, ఆర్మీ అన్నమాట. మంచిగా హాయ్ చెప్తున్నాడు. అదండి ఇక్కడ ఎంట్రన్స్ లోపల అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి పెద్దగా ఉందన్నమాట. సో ఇది బయటికి ఇంకా దారి. మా వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు, కొద్దిమంది మాత్రమే ఉన్నాము. ఇది సీతామహల్ అండి. సీతామహల్ రాజు రాణి కోసం కట్టించాడంట. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది, తాజ్మహల్ టైప్ ఉంది లోపలంతా. మా నాయంద్రని అడుగుతుందన్నమాట అర్చన, ఎన్నో రాణి కోసం కట్టించావురా, ఒకటో రాణినా, రెండో రాణినా, మూడో రాణినా అని చెప్పి. ఆడ అస్సలు వలుకుతలేడు, పోతూనే ఉన్నాడు, చూడమంటే చూస్తున్నాడు. ఇదండి గండికోట తాజ్మహల్ అన్నమాట. లోపలికైతే తినడానికి స్నాక్స్ ఏవి తీసుకెళ్ళలేదు, ఆయన పంపించలేదు, తినొద్దని చెప్పాడనమాట. కానీ మా కరిష్మా హల్వాని మాత్రం మోస్తూనే ఉన్నాం మేము. అంత తీసుకొచ్చింది ఆ పాప, చాలా బాగుండింది స్వీటు. ఇక్కడనే అనమాట బాగా మంచిగా ఫోటోషూట్ ఇక్కడ కూడా చేయించుకుంటారు. కానీ అక్కడ కన్నా ఇక్కడ కొంచెం బాగా హెవీగా తాజ్మహల్ టైప్లా ఉంది కదా, అందుకని చెప్పి ఎక్కువ చేయించుకుంటారు అనమాట. సో మీరు కూడా న్యూ మ్యారీడ్ ఎవరైనా ఉంటే, మ్యారీడ్ చేసుకున్న వాళ్ళు కొత్తగా ఎవరైనా ఉంటే వచ్చి ఇలా ఫోటోషూట్ చేయించుకోండి, మీకు మెమొరబుల్గా ఉంటుంది.
చాలా బాగుంటుందండి. చూసారా వాళ్ళు న్యూ మ్యారీడ్ వచ్చి చేసుకుంటున్నారు ఫోటోషూటు. సో ఫొటోస్కి మంచి లొకేషన్ అని నా అభిప్రాయం అండి, ఎందుకంటే నేను విజిట్ చేశాను కాబట్టి. సో మా ఫ్రెండ్స్, మా కరిష్మాల కూతురు అంతా రాళ్ళతోనే కట్టించారు, అంతా రాళ్ళతోనే. ఆ ప్లేస్లో అవి ఇల్లులాగా అనిపిస్తున్నాయి కదా, అక్కడ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క గుర్రాన్ని సాకేవాళ్ళంట, అక్కడ పెట్టి దానికి మొత్తం చూసుకునే వాళ్ళంట, గుర్రాలను పెట్టేవాళ్ళంట. సో చుట్టూ ఎన్ని ఉన్నాయో అన్ని గుర్రాలు. సరే చెప్పు. అప్పట్లో రాజశేఖర రెడ్డి హయాంలో ఇవన్నీ మొత్తం తీసినారు, కనిపిస్తుంది కదా ఎదురుగా. దాని కింద బంగారం ఉందని చెప్పేసి అవునులే ఇంత పెద్ద రాళ్ళు ఉన్నాయి, ఆ రాళ్ళన్నీ లేపేసినారు మొత్తం. అక్కడ నుంచి ఇంతవరకు మొత్తం తీసింది. ఇప్పుడు దానిపైన మళ్ళీ చంద్రబాబు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం అన్ని క్లోజ్ చేపించేసి పెట్టేసి క్లీన్ చేసినారు. బాబు నారా చంద్రబాబు గారు ఇంత డెవలప్ చేసినారు. సో గండికోటని ఇంత చేసింది బాబు ఒక్కరే అంటావు. ఓకే, డన్.